ఎందుకంటే నువ్వు వేరుపరచబడ్డావు. రక్షణ ద్వారా కలిగిన మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? వేరుపరచబడటం లేదా ప్రత్యేకించబడటం. లోకములో నుంచి, పాపములో నుంచి, దుర్నీతిలో నుంచి, దుష్టత్వంలో నుంచి, శాపములో నుంచి ఈ రోజున మీరు ప్రత్యేకించబడ్డారు. ప్రత్యేకించబడిన నీవు ఈ రోజుని నీ జీవితం అంతా ప్రత్యేకంగా ఉండాలి. నిన్ను చూసిన వారు నిజమే వీరు దేవుని బిడ్డలు, వీరు దేవుడు ఏ రీతికైతే ఉంటారో వీరు కూడా ఆ రీతిగా ఉంటారని అన్యులే మన గురించి సాక్ష్యం చెప్పాలి. రక్షణను కొనసాగించేవారుగా ఉండాలి. మొదటి అనుభవం. రెండో అనుభవం ఏం తెలుసా? రక్షణను మీరు నిర్లక్ష్యపరచకూడదు. రక్షణ ఎక్కడ కూడా నిర్లక్ష్యపరచకూడదు. ఎందుకంటే రక్షణ నిర్లక్ష్యపరిచావా నువ్వు దేవుని నిర్లక్ష్యపరిచినట్టు. కనుక ఈ రక్షణ ఎక్కడ కూడా నిర్లక్ష్యపరచుకోవాలి. రక్షణ ఎప్పుడు కూడా విలువగా కాపాడుకుంటూ ఉండాలి. చాలామంది రక్షణ ఏం చేస్తారంటే తీసి పక్కన పెడతారు. పరిస్థితిని బట్టి, అవకాశాన్ని బట్టి. రక్షణ అంటే ఏదో వేసుకున్న చొక్కే కాదు. చాలామంది చొక్కా అలాగే ఏం చేస్తారంటే తీసి పక్కన పెడతారు. ఒక్కొక్కడు అంటాడు, నాకే కనుక రక్షణ లేకపోతే నేనేం చేసేవాడిని నాకే తెలియదు అంటారు. లేదు, అలాగే రక్షణ తీసుకోవడం అంటే ఏంటి తెలుసా? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీరు వినండి. రక్షణ తీసుకోవడం అంటే నువ్వు క్రీస్తును ధరించుకున్నావు అని అర్థం. రక్షణ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ధరించుకున్నావు, యేసుని ధరించుకున్నావు, పరిశుద్ధాత్మ దేవుని ధరించుకున్నావు, తండ్రి అయిన దేవుని ధరించుకున్నావు, ఆయన మహిమను ధరించుకున్నావు, ఆయన సన్నిధిని ధరించుకున్నావు. ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో పాటు ఎవరు వస్తారో తెలుసా? ఈ ముగ్గురు వ్యక్తులు వస్తారు. నువ్వు అనుకుంటావు ఇప్పుడు వరకు నువ్వు ఒంటరి అనుకున్నావు. లేదు, నీలో ఒంటరైన వాడు 1000 మందగును. ఆ మాట ఇదే. ఇప్పుడు నువ్వు ఒంటరి కాదు. చాలామంది అనుకుంటారు నేను ఒంటరి వాడిని, మా బంధువులు రావట్లేదు, మా రక్త సంబంధికులు రావట్లేదు, ఎవరు పలకరించలేదు. అదేం బాధపడకు. ఎందుకంటే నీ వెనక ఒక సమూహమే ఉంది, నీ వెనక ఒక పరలోకమే ఉంది, నీ వెనక సృష్టికర్తే ఉన్నాడు. భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు నుండి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో పాటు ఒక సమూహం రాబోతుంది. నా ప్రభు రాబోతున్నాడు, ఆయన సన్నిధి రాబోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా బోరు కొట్టి ఒక సినిమా చూడాలనో, ఒక సీరియల్ చూడాలనో, లేకపోతే ఏదో చిన్నగా ఏదన్నా చిన్న పార్టీకి వెళ్ళి సరదాగా అని అనుకున్నావు అనుకో, నువ్వు తప్పు చేయడం మాత్రమే కాదు, నీతో పాటు దేవుని కూడా తప్పు చేసేటట్టుగా మనం చేయవలసి వస్తుంది. కనుక జాగ్రత్తగా రక్షణను కొనసాగించేవారుగా, రక్షణను కాపాడుకునేవారుగా కూడా మనం ఉండాలి. రెండోది, రక్షణ కాపాడుకోవటం అంటే ఏంటంటే ఆస్తుపాస్తులు కాపాడుకునే దానికంటే కూడా, నీ పిల్లలను కాపాడుకునే దానికంటే కూడా, నీ భర్తను కాపాడే దానికంటే కూడా, నీ ఉద్యోగం కాపాడే దానికంటే కూడా రక్షణను కాపాడుకునేవారుగా ఉండాలి. అంటే రక్షణ కాపాడుకోకపోతే ఏమైపోతుంది చెప్పండి? ఏమైపోతుంది? రక్షణ కాపాడుకోకపోతే అదేమైపోతుంది తెలుసా? పాడైపోతుంది. రక్షణ కొనసాగించేవారుగా ఉండాలి. రెండోది, రక్షణని నిర్లక్ష్యపరచకూడదు. మూడోది, రక్షణను కాపాడుకునేవారుగా ఉండాలి. నాలుగోది, రక్షణలో ఎదిగేవారుగా ఉండాలి. ఇప్పుడు రక్షణ తీసుకున్న మీరు ఇక్కడ నుండి దినదినము రక్షణలో ఎదుగుతూ రావాలి. రక్షణ తీసుకున్న మీరు ఎలాగ రక్షణలో అంటే ఇక నుండి మీరు ఒక ప్రత్యేకించబడ్డారు కనుక ఇది ఒక ప్రార్థనలో ఇప్పుడే పునాది గట్టిగా మీరు వేసుకోవాలి. ఇప్పుడు పునాది మనం ఎంత లోతుగా వేస్తామో అంతగా ఆ పునాది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ పునాది మీదే ఎన్ని ఫ్లోర్లైనా వేసుకోండి, అది కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మనం స్థిరమైన పునాదులము కనుక స్థిరమైన పునాది మీరు వేసుకోవాలి. ఇది ఎవరో వేరు, మీరే వేసుకోవాలి. ఇక్కడ నుండి అంటే ప్రారంభంలో ఉన్నారు కాబట్టి ఈ మొదటి దినము నుండి మీరు ఏం చేయాలంటే విశ్వాసంలోను, ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను, సహవాసములోను, వీటిల్లో మీరు ఏమైతారంటే గట్టిగా ఉండాలి. గట్టిగా అన్నిటికంటే ఎక్కువగా మీరు వీటిల్లో గట్టితనంగా కలిగి ఉంటే, గట్టి పునాది మీరు వేసుకుంటే రాగల దినాల్లో ఏమైతే తెలుసా? ఎన్ని బిల్డింగ్లైనా మీరు కట్టండి, అప్పుడు అది ఏమాత్రం పడిపోదు. అందుకనే ప్రభు అంటారు, ఈ నా మాటలు విని ఏ మాటలు అయ్యి? ఇప్పుడు నేను చెప్పిన మాటలే. ఎవరి మాటలు ఇయ్యి? దేవుడి మాటలు. పాస్టర్ గారి మాటలు కాదు, ఇవి దేవుడి మాటలు. ఈ నా మాటలు విని ఎవరైతే ఈ బండ మీద
ఈ బండ మీద సంఘమును కట్టుకుంటారు, లేదా వ్యక్తిత్వాన్ని కట్టుకుంటారు, లేదా రక్షణను కట్టుకుంటారో, తన ఇంటిని కట్టుకుంటారో వారు ఏమైతే తెలుసా? వరద వస్తుంది, వాన వస్తుంది, తుఫాను వస్తుంది, ఏదైనా రానివ్వండి, కానీ పొరపాటునది కొట్టుకుని పోదు, పడిపోదట, స్థిరంగా ఉంటుంది. ఎందుకని? మీరు ఎక్కడ కట్టుకున్నారు ఇప్పుడు? బండ. ఈ బండ ఎవరు? క్రీస్తే. అంటే అలాగని మనం వెళ్ళి ఒక బండను తీసుకున్న బండ మీద మీరు కట్టుకోవాలని కాదు ఆ ఉద్దేశం. బండ అంటే క్రీస్తు, క్రీస్తు అంటే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే. కనుక మీరు మీ ఆత్మీయ జీవితాన్ని, మీ రక్షణ జీవితాన్ని ఈ వాక్యం మీద కట్టుకోవాలి. వ్యక్తుల మీద కట్టుకోవద్దు, సంస్థల మీద కట్టుకోవద్దు, పాస్టర్ల మీద కట్టుకోవద్దు. మీ విశ్వాసం మీద, మీరే వాక్యం మీద కట్టుకుందురుగాక. చాలా మంది ఏం చేస్తారంటే రక్షణ తీసుకున్న తర్వాత వ్యక్తుల మీద కడతారు. ఉదాహరణకు ఒక పాస్టర్, గొప్ప పాస్టర్ ఉన్నాడు అనుకో, ఆయన మీద కట్టుకుంటారు వాళ్ళు. ఆయన పడిపోతాడు, ఇటు పడిపోతాడు ఒక రోజున. సంస్థల మీద కట్టుకోకూడదు. అది పెద్ద సంస్థను, పెద్ద మందిరమనో, వేల మంది వస్తారనో అక్కడ నీ ఆత్మీయ జీవితం కట్టుకోకూడదు. ఇవన్నీ ఒక రోజున ఎలాంటి శ్రమలు వచ్చినా తట్టుకోలేక, తాళలేక ఒక రోజున పడిపోతాయి. కానీ మీరు స్థిరంగా ఉండాలంటే, ఈ లోకంలో స్థిరమైన పునాది ఎవరైనా ఉన్నారంటే అది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయనే ఖచ్చితమైన వాడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే నమ్మకస్తుడు, ఆయనే నిలకడగా ఉండేవాడు. ఈ లోకంలో చివరికి నీ భర్తని నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో కానీ నా దేవుడైతే నిన్ను పొరపాటున విడిచిపెట్టాడు. ఎందుకంటే ఇది మొదలుకొని నీతోనే నిరంతరమైన ప్రయాణం చేయబోతూ ఉన్నాడు. సదాకాలము, ఒక దినము కాదు, 2 దినము కాదు, సదాకాలము ఆయన నీతో ఉండబోతూ ఉన్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, ఒక మాట మీరు గమనించండి. ఎన్ని విషయాలు చెప్పాను నేను మీకు? 1, రక్షణ కాపాడు. అయ్యో, ఇప్పుడు నేను చెప్పింది ఏమైపోయింది? జీవనబలం ఏం చెప్పాను? రక్షణలో ఎదుగులాగా ఒకటే ఉంది. దాని ముందు ఏం చెప్పాను? రక్షణను నిర్లక్ష్యపరచకూడదు, రక్షణను కాపాడుకోవాలి, రక్షణలో ఎదగాలి, రక్షణను కొనసాగించాలి. 4 అనుభవాలు నేర్చుకున్నాను. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఈ రక్షణను నువ్వు గట్టిగా పట్టుకోవాలి. రక్షణను గట్టిగా పట్టుకో. ఎప్పుడు వరకు? అంతము వరకు. ఎలాంటి శ్రమలు నీకు వచ్చినా, ఇక నుంచి కొన్ని శ్రమలు ఒకవేళ ప్రభు నిన్ను టెస్ట్ చేయడానికో, కొన్ని శ్రమలు దేవుడే అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు ఇప్పుడు నీ విశ్వాస జీవితము లేదా నీ రక్షణ జీవితము గట్టిగా ఉందా లేదా అని ప్రభువే టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి అనుమతిస్తాడు. మీకు తెలుసా, ఏ వ్యక్తి మీదైనా సరే ఆధిపత్యం చేయడానికి సాతానికి అధికారం లేదు. ఎందుకంటే మనం కొనుక్కున్నాడు కదా, కొనుక్కున్నాడు కనుక ఆయనకి అధికారం ఉంది, వాడికి లేదు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, మీకు ఏదైనా శ్రమ వచ్చిందనుకో, సాతాను గడి చేశాడు, సాతాను ముంచేశాడు, సాతాను గడి పడేశాడు, ఈ యొద్ద కాదు. ఎందుకంటే ఇక్కడ నుండి యేసయ్య మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. పేతురు ఒక మాట అంటాడు, అగ్నిలోనంట బంగారం వేస్తే ఏమవుతుందంట? శుద్ధ సువర్ణగా మార్చబడుతుంది. ఆ మాట, మీరు శోధించబడిన పిమ్మట మీరు శుద్ధ సువర్ణగా మార్చబడతారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు ప్రభువే. యోబును శోధించలేదా? శోధించాడు. యోబు ఏమైనా పాడైపోయాడా? శోధించబడిన తర్వాత, శోధించబడక ముందు తనకున్న భక్తి జీవితము కంటే కూడా శోధించబడిన తర్వాత తన భక్తి జీవితము గొప్పగా మార్చబడింది. ఎంతవరకు మార్చబడిందంటే భూమి మీద నుంచి పరలోకం వరకు వెళ్ళింది. శోధించబడిన తర్వాత, అప్పుడు వరకు శోధింపబడినంత వరకు యోబు ఎవరికి తెలియదు. తెలుసా? ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎవరికి తెలుసు? ఆ దేశంలో కొంతమందికి తెలుసు. కానీ ఎప్పుడైతే శోధించబడ్డాడో, శోధించబడిన ఆ వ్యక్తి ఎంతవరకు తెలుసా? భూమి మీద మాత్రం